అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఓ అమ్మ కథ 6వ భాగం. ఓ అమ్మ కథ సిరీస్లో క్రితం ఎపిసోడ్లో తన అత్తగారికి సీరియస్ అవ్వటంతో హాస్పిటల్లో జాయిన్ చేసిన భద్రమ్మకి ఆర్థికంగా సహాయం చేసిన కుసుమ, వినోద్లకి కృతజ్ఞతగా వారి కోసం బిడ్డని కనివ్వటానికి భద్రమ్మ ఒప్పుకుంది. ఆ విషయం తన అత్తగారితో ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా కాంతం ఆ విషయం తనకు తెలుసునని, తమకి ఇంత సహాయం చేసిన ఆ జంటకి తిరిగి సహాయం చేయటం తప్పు కాదని చెప్తుంది. దాంతో ఆ శుభవార్తని కుసుమతో పంచుకుంది భద్రమ్మ. అదే గుడ్ న్యూస్ని కుసుమ వినోద్తో పంచుకుంటూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక ఆడపిల్లకి కడుపు చేసి మోసం చేయటానికి చూసిన నేరానికి గాను వినోద్ని అరెస్ట్ చేయటానికి వచ్చామని చెప్పటంతో కుసుమ షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాల్టి ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందా. వినోద్ని అరెస్ట్ చేసిన పోలీస్ అతన్ని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కుమారి అని కేసు పెట్టిన అమ్మాయి ఉంది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని వినోద్ చాలా టెన్షన్లో ఉన్నాడు. మరోవైపు ప్యారలల్గా కుసుమ జరిగిన విషయం మొత్తం తన అత్తగారింటికి వెళ్ళి అత్తగారితో చెప్పింది. అప్పుడు ఆమె ఇలా అంటుంది. అనుకున్నాను, నాకు ముందు నుండి డౌట్ కొట్టింది. ఏవనత్తయ్యా, అంటే ఇది నిజమే అంటారా? మీ అబ్బాయి నన్ను మోసం చేశాడా? అది కాదమ్మా నేను చెప్పేది. ఇది ఏ నెల? మే అత్తయ్య. ఈరోజు డేట్ ఎంత? 15. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అత్తయ్య? నాకు చాలా టెన్షన్గా ఉంది. మన వినోద్ని అరెస్ట్ చేయలేదు, పోలీసులు తీసుకెళ్లలేదు. మా అన్నయ్య కూతురు కుమారి అని ఉంది. అది ఈ వినోద్ కలిస్తే కోతుల కన్నా అధ్వానంగా అల్లరి చేస్తారు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అనుకున్నాం. కానీ ఇంతలో మీ పెళ్లి జరిగిపోయింది. దానికి ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అబ్బాయి పోలీస్ ఆఫీసర్లే. పైగా నిన్న దాని పుట్టినరోజు కూడా వీడు విష్ చేసుండడు. అందుకే ఏదో ప్రాంక్ చేసి పిలిపించుంటది. నా అంచనా కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎన్ని చూశానో ఇలాంటి వీళ్ళ అల్లర్లు. అందుకే ఏదైనా జరిగిందంటే నాకు ముందు భయం వేయదు. ఈ కోతులేవైనా చేసుంటారా అని ఆలోచిస్తాను. కుసుమ ఆందోళనగా అత్తగారితో ఇలా అంటుంది. అంతే అంటారా అత్తయ్య? ఖచ్చితంగా అంతే. పద, నేను కూడా నీతో పాటొస్తాను అని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. మరోవైపు భద్రమ్మ తన అత్తగారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త, నేను తొందరపడ్డానంటావా? బాలే దానివే. మీ అమ్మగారు నిన్నెలా చూసుకుంటుందో తెలిసాక కూడా అలా ఎలాగంటానే. మంచోసాడు, మనకు తోసింది శాతనం అంతే అని అత్తాకోడలిద్దరూ అనుకుంటారు. ఇటు కుసుమ అత్తగారితో కలిసి ఇంటికొచ్చిన కాసేపటికి వినోద్ కుమారిని, ఆ పోలీస్ని వెంటబెట్టుకుని ఇంటికొచ్చి ఇలా అంటాడు. కుసుమ, ఉదయం జరిగింది జస్ట్ ప్రాంక్. ఇదిగో ఇదే నా కోతి మరదలు. దీనివన్నీ ఇలాంటి పనులే. నిన్న దాని బర్త్డే. మనం మన టెన్షన్లో ఉండి ఆ విషయమే మర్చిపోయాంగా, అందుకే ఇలా చేసింది. అయినా మాకిలాంటివి మామూలేలే. ఇక తను ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రతాప్, త్వరలో తనకి కాబోయే భర్త కూడా. కుమారి, ఇదిగో కుసుమ నా భార్య అని విషయం చెప్పి పరిచయం చేస్తాడు. అప్పుడు కుమారి కుసుమ దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఏంటో, నేనుండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు. అయినా నాకన్నా నీ వైపేం బాగుందనిరా. నన్ను కాదని తనని చేసుకున్నావు. ఇంత మంచి ఫిగర్ని నన్ను మిస్ చేసుకున్నావు. నీ బ్యాడ్ లక్ అని అంటుంది కుమారి. ఆ మాటకి వాళ్ళు నవ్వుకుంటున్నారు గాని కుసుమ మనసు చివుక్కుమంటుంది. అలా ఆ బావా మరదళ్ల మాటలు ముచ్చట్లతో ఆ సాయంత్రం వరకు సందడిగా నడిచింది. కాని అంతసేపు కూడా వినోద్ పట్ల కుమారి మాటలు, ప్రవర్తన ఏదో తనని పెళ్లి చేసుకోలేదు అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని వచ్చినట్టుగా ఆమె మాటల్లో అసూయని గమనిస్తూనే ఉంది కుసుమ. అలా 15 రోజులు గడిచాయి. భద్రమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ డాక్టర్ ఇలా చెప్తాడు. చూడమ్మా, ఇప్పుడు నువ్వు చెయ్యబోయేది తప్పు అనుకోకు. ఒక పిల్లలే పుట్టని జంటకి సహాయం చేస్తున్నావు అంతే. అది గుర్తుపెట్టుకో చాలు. దీనివల్ల నీకు సమాజం నుండి ఇబ్బందులొస్తాయేమో కానీ శారీరకంగా ఏ ఇబ్బందులు రావు అంటూ మొదలుపెట్టి సరోగేషన్ ప్రాసెస్లో ఉన్న సాధక బాధకాలు, జాగ్రత్తలు అన్నీ చెప్పి ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లి ప్రాసెస్ పూర్తి చేసి వచ్చాక భద్రమ్మతో కుసుమ ఇలా అంటుంది. భద్రమ్మా, చాలా థ్యాంక్స్ భద్రమ్మా. చాలా పెద్ద మనసుతో ఎంతో పెద్ద సహాయం చేస్తున్నావు. అబ్బే, అదేం లేదమ్మా. కానీ మా ఆయన పోయి 6 నెలలయింది. ఇప్పుడిట్లా చేయటమే కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ పనేదో
నేను ముందే ఒప్పుకున్నా నాకు ఈ ఇబ్బంది ఉండేది కాదేమో. నేను ఏడు చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా అని తన మనసులో ఉన్న సంశయాన్ని బయటపెట్టింది. ఇక ఆ రోజు నుండి అత్తాకోడళ్ళకి కావాల్సిన సరుకులు సౌకర్యాలు కుసుమే చూసుకుంటుంది. మరోవైపు కుమారి వచ్చిన తర్వాత నుండి వినోద్ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఎక్కువసేపు కుమారి గురించే మాట్లాడడం, ఎక్కువ సమయం ఆమెతోటే గడిపి వస్తూ ఉండటం, ఇలాంటివి కుసుమ గమనిస్తూనే ఉంది. అలా 2 నెలల పాటు వినోద్ ప్రవర్తనని బాగా గమనించిన కుసుమ ఇక ఆపుకోలేక ఒకరోజిలా అడుగుతుంది. వినోద్, ఈ మధ్య నీలో చాలా చేంజ్ వచ్చింది. నాలోనా? ఏం చేంజ్? ఓ, కొద్దిగా పొట్ట తగ్గింది కదా. యా, రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళకపోతే ఆ రాక్షసి ఊరుకోవటం లేదు. పోనీలే, మనకి మంచి జరిగింది. అదంతే, ఏం చేసినా మనకి మంచి చేస్తుంది. ఆ మాటకి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి పగలగొట్టి చాలా సీరియస్ అవుతుంది కుసుమ. ఇదే, ప్రతి విషయానికి ఆ కుమారి పేరు తీయటమే ఈ మధ్య బాగా ఎక్కువైంది. అసలు నువ్వేమనుకుంటున్నావు వినోద్? నీకు పెళ్ళయింది. నీ పెళ్ళాన్ని నేను బ్రతికే ఉన్నాను. ఆ పిల్లకు కూడా రేపో మాపో పెళ్లి కాబోతుంది. ఇవన్నీ తెలుస్తున్నాయా నీకు? ఇంకా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, అల్లరి చేసాం అనుకునే చిన్న వయసు పిల్లలు కాదు మీరు. ఆ మాటకి వినోద్కి కోపం వస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? అనుమానం రాక ఇంకేం వస్తుంది? మీరిద్దరూ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంటే నాకే కాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అని కుసుమ అనటంతో ఇద్దరి మధ్య మాటా పెరుగుతుంది. అది కాస్త వాదులాటగా మారి చివరికి టెంపర్ లాస్ అయిన వినోద్, హే, నోర్ముయివే. ఆడదంటే కట్టుబొట్టు మాత్రమే కాదు, అమ్మతనం ఉండాలి. అయినా పిల్లలు కనలేని దానివి అలా పడుండక నీకెందుకే అన్ని విషయాల్లోనూ దూరతావు? మా మధ్య ఏముందో మాకు తెలుసు. నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఉంటే ఉండు, లేదంటే పో. నేను మాత్రం ఇలాగే ఉంటాను. ఏమన్నా వినోద్? పిల్లల్ని కనలేని దాన్ని కనుక పడుండాలా? నీకు తెలీదా నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదో? నీ లోన్స్ గురించి నాతో ఎక్స్ట్రా షిఫ్ట్లు చేయించి నా హెల్త్ మొత్తం పాడు చేసింది నువ్వు. అయినా అవసరాలకి సరిపడా సంపాదించలేని వాడివి అన్ని కోరికలెందుకు నీకు? పెళ్ళం సంపాదనతో విలాసాలు చేసే నీకన్నా పిల్లలు కనలేని నేను తీసిపోయానా అని బరస్ట్ అయిపోవటంతో వినోద్ కుసుమని లాగిపెట్టి కొట్టి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. పిల్లలు కావాలని వెంటపడి భద్రమ్మని ఒప్పించి చివరికి వినోద్ బిడ్డ భద్రమ్మ కడుపులో పెరుగుతున్న సమయంలో కుసుమ వినోద్ల మధ్య వచ్చిన గొడవ ఎంతవరకు వెళ్తుంది? సమాజాన్ని లెక్క చేయకుండా తన యజమానుల రుణం తీర్చుకోవాలని గొప్ప త్యాగానికి పూనుకున్న భద్రమ్మ భవిష్యత్తు వినోద్ కుసుమల మధ్య వచ్చిన గొడవ వల్ల ఏం కాబోతుంది? ఓ కన్నతల్లి కన్నీటి కథలో ఇప్పుడే మొదలైన అసలు కథ ముందు ముందు ఎన్ని మలుపులు తిరగబోతుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.